హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సిఎంజీ ఎడ్యుకేషన్. ఈ రోజు మనం చెప్పబోతున్న టాపిక్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉంటుందో పూర్వ చరిత్ర. ఓకే, ఈ యొక్క పూర్వ చరిత్ర గురించి మనం తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ అలాగే ఈ యొక్క చారిత్రక యుగం అనేది ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ దానిలోని ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, దీంట్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. మనం ఆల్రెడీ ఏంటి అంటే ఇక్కడ మ్యాచింగ్స్ ఏవైతే ఉంటున్నాయో ఆ మ్యాచింగ్స్లో మనం చూస్తూ ఉంటాం. ఇటుపక్క ప్రాంతాలు అటుపక్క ప్రాంతాలు ఏ ప్రాంతాలు ఏవే కనుక్కున్నారని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. సో దాన్ని బేస్ చేసుకుని ఏంటి అంటే మనకు చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు మొదటిగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పరిశోధనలు ప్రారంభం కావడానికి ఆద్యుడు ఎవరు అంటే బ్రూస్ ఫుట్. ఆద్యుడు ఎవరు? బ్రూస్ ఫుట్. నెక్స్ట్ అలాగే ప్రీ హిస్టారిక్ పీరియడ్ ఏమంటున్నారంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్ అనే పదాన్ని వాడిన పండితుడు ఎవరు అంటే డేవియస్ విల్సన్. నెక్స్ట్ అలాగే ఇంకా చూసినట్లయితే ఈ యొక్క బ్రూస్ ఫుట్ గురించి చూసినట్లయితే ఇతను నెల్లూరు జిల్లాలోని పెన్నానది తీరంలో పరిశోధనలు జరిపి 28 స్ఫటిక పరికరాలను కనుగొన్నారంట. నెక్స్ట్ అలాగే గుంటూరు జిల్లాలో వడ్డేమానులో ప్రాచీన కాలపురాతి గొడ్డలి కూడా దొరికిందని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే ఈ యొక్క చారిత్రకారుడి చరిత్రను మనం ఎలా తెలుసుకుంటామని చూసినట్లయితే ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము, నవీన శిలాయుగము, లోహయుగం అని చెప్పేసి చెప్తాం కదా. ప్రాచీన శిలాయుగంలో మళ్ళీ మనకు వచ్చేసరికి ఏంటి అంటే పూర్వ ప్రాచీన శిలాయుగము, మధ్య ప్రాచీన శిలాయుగము, నెక్స్ట్ అలాగే ఉత్తర ప్రాచీన శిలాయుగం అని చెప్పేసి ఉంటాయి. అందులో మళ్ళీ ప్రాంతాలు అనేవి కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అలాగే ఈ యొక్క ప్రాచీన శిలాయుగం అని చెప్పేసి చెప్తున్నాం కదా, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూసినట్లయితే క్రీస్తు పూర్వము 3 లక్షల నుంచి క్రీస్తు పూర్వం 50,000 వరకు అనమాట. అలాగే మధ్య శిలాయుగం వచ్చేసరికి ఏంటి అంటే క్రీస్తు పూర్వం 50,000 నుంచి క్రీస్తు పూర్వం 25,000 వరకు ఉంటుంది. నవీన శిలాయుగం వచ్చేసరికి ఏంటి అంటే క్రీస్తు పూర్వం 25,000 నుంచి క్రీస్తు పూర్వం 5,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ అలాగే లోహయుగం వచ్చేసరికి ఏంటి అంటే క్రీస్తు పూర్వం 5,000 నుంచి 600 వరకు ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చూడవలసింది ఏంటి అంటే ప్రాచీన శిలాయుగం 3 లక్షల నుంచి 50,000 వరకు ఏ విధంగా ఉంటుంది. దాంట్లో మళ్ళీ మనకి ఏంటి అంటే పూర్వ, మధ్య, ప్రాచీన, ఉత్తర అనేది చూస్తాం మనం. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క పూర్వ ప్రాచీన శిలాయుగంలో అనేక పరికరాలు కలుగుంటారు కదా. ఆ పరికరాలు ఏంటి అని చూసినట్లయితే గొడ్డలి, పలుగు, సుత్తి, గీకుడు రాళ్ళు అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ అలాగే ఈ యొక్క నదులు, వాగులు అటువంటి ప్రాంతాల్లో లభించే రాతితో తయారు చేసినటువంటి పరికరాలు ఉన్నాయనుకోండి, వాటిని ఏమంటారంటే సోహనియాన్ పరికరాలు అంటారు. ఓకే, ఏమంటారు? సోహనియాన్ పరికరాలు అంటారు. ఇందువల్ల ఇవి ఆల్రెడీ అక్కడ నదులు, వాగులు అక్కడ రాతితో తయారు చేస్తున్నారు కాబట్టి వాటిని ఏమంటారంటే పెబల్ టూల్స్ అని కూడా అంటారనమాట. వాటిని ఏమంటారండి? పెబల్ టూల్స్ అని కూడా అంటారు. అయితే ఈ యొక్క యుగంలో కొన్ని ప్రాంతాలు, ఆ యొక్క ప్రాంతాల్లో మళ్ళీ స్థావరాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. సపోజ్ చిత్తూరులో అనుకోండి రాళ్ళ కాలువ, వెదుల చెరువు. చిత్తూరులో ఏంటి? రాళ్ళ కాలువ, వెదుల చెరువు. తిరుపతిలో అనుకోండి రేణిగుంట, కుడిమల్లం. అనంతపురంలో అయితే లత్తవరం, అలాగే గుంతకల్లు. కర్నూలులో అనుకోండి వీరాపురము, సంగమేశ్వరం. ఓకే, అలాగే ప్రకాశం జిల్లాలో అనుకోండి గిద్దలూరు, రాచర్ల. పల్నాడులో అయితే నాగార్జునకొండ, చేజర్ల. సో ఇవి అలాగే వాటితో పాటు చూసినట్లయితే మధ్య ప్రాచీన శిలాయుగంలో కూడా ఏంటి అంటే స్వర్ణముఖి నదిలోయ నెల్లూరులోను, అలాగే సగిలేరు నదిలోయ కడపలోను, అలాగే నెక్స్ట్ ఇంకోటి ఎర్రకంకర మండలం విశాఖపట్నంలోనూ కూడా మధ్య ప్రాచీన శిలాయుగం తాలూకా స్థావరాలు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసినట్టయితే మధ్య శిలాయుగం. అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? క్రీస్తు పూర్వం 50,000 నుంచి క్రీస్తు పూర్వం 25,000 వరకు అనమాట. వీటిని ఏమంటారంటే ఈ యొక్క మధ్య ప్రాచీన శిలాయుగాన్ని ఏమంటారు అంటే అతి సూక్ష్మంగా ఈ యొక్క పరికరాలు ఉంటాయి కాబట్టి సూక్ష్మరాతి యుగం అని చెప్పేసి చెప్తారనమాట. దీంట్లోని ప్రజలు ఏంటి అంటే ఏ రాతిని ఎక్కువగా యూజ్ చేసేవారని చూసినట్లయితే క్వార్జైటు, చెస్ట్, జస్పర్ అనే శిలలతో పనిముట్లను ఎక్కువగా తయారు చేస్తూ ఉండేవాళ్ళనమాట. అయితే వీటిని ఎక్కడ కనుక్కున్నారు, ఎవరు కనుక్కున్నారు చూసినట్లయితే ఆంధ్ర ప్రాంతంలో ఈ యుగంలో పరికరాలను కనుగొన్నది ఎవరు అంటే బ్రూస్ ఫుట్. ఓకే, అలాగే ఇక్కడ మళ్ళీ చూసినట్లయితే ఈ యొక్క ప్రాంతంలో చూసామనుకోండి గిద్దలూరు, అలాగే చింతమానుగవి, అలాగే నాగార్జున సాగర్. ఓకే, గిద్దలూరు, చింతమానుగవి, నాగార్జున సాగర్ అనే ప్రాంతాల్లో ఈ యుగం తాలూకు పరికరాలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయంట. దీంట్లో ముఖ్యంగా మరింకోటి ఏంటంటే చిత్రలేఖనం. ఓకే, మధ్య శిలాయుగం లేదా సూక్ష్మరాతి యుగం అని చెప్పేసి చెప్తా ఉంటాం కదా, దీంట్లో చిత్రలేఖనం అనేది కూడా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ దొరికే ప్రాంతాలను చూసినట్లయితే బొర్రా కేవ్స్ ఉంటాయి కదా, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ బొర్రా కేవ్స్, అలాగే కేతవరం గుహలు కర్నూలులో ఉన్నాయి కదా, బొర్రా కేవ్స్, కేతవరం గుహలు కర్నూలు జిల్లాలో. నెక్స్ట్ అలాగే ఇక్కడ ముఖ్యంగా చిత్రించిన జంతువు ఏంటి అంటే జింక. దాంతోపాటు ఏంటి అంటే నక్క, తాబేలు, కుందేలు కూడా ఈ యొక్క యుగంలో చిత్రించిన జంతువులు అనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే ఈ యొక్క మధ్య శిలాయుగం అయ్యింది కదా. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే నవీన శిలాయుగం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూసినట్లయితే క్రీస్తు పూర్వం 25,000 నుంచి 5,000 వరకు అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఆహార సేకరణ దశ నుంచి కూడా ఆహార ఉత్పత్తి దశకు చేరుకుంటారనమాట. దీంట్లో ముఖ్యంగా మానవులు ఏమేమి సాధించారంటే వ్యవసాయం నేర్చుకోవడం కానీ, పశువులను పెంచడం కానీ, ఓకే, కుమ్మరి చక్రం ఏదైతే ఉంటుందో ఆ చక్రాన్ని కనుగొనడం కానీ, నెక్స్ట్ అలాగే రాతి విగ్రహాల తయారీ ఇవన్నీ కూడా అదును నేర్చుకున్నారనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే ఈ యొక్క ఇటువంటి గుళ్ళు అంటే ఇవైతే స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు కదా, ఈ స్థిర నివాసాలు అనేవి ఈ విధంగా ఉన్నాయి, వలయాకారంగా ఉంటాయి, రౌండ్గా ఉంటాయి కదా. అవి ఎక్కడ ఉన్నాయని చూసినట్లయితే అనంతపురం జిల్లాలోని హులికల్లు, లతవరం.
అనంతపురం జిల్లాలో హులికల్లు, లత్తవరం అనే ప్రాంతాలు ఎక్కువగా లభించాయంట. నెక్స్ట్ అలాగే గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి ఉంది కదా, ఆ సత్తెనపల్లి దగ్గర ఏంటి అంటే ఒక రాతి బండను తొలిచి గుహల్లాగా 8 ఇళ్లను తయారు చేసుకున్నారంట. అక్కడ ఎక్కడుంది? గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి దగ్గర ఉందంట అది. ఓకే, నెక్స్ట్ బ్రూస్ ఫుట్ ఏంటంటే ఈ యుగాన్ని ఏమన్నారు? గార్డెన్ చైల్డ్ నాగరికత విప్లవంగా ఈ యొక్క యుగాన్ని పేర్కొన్నారు. గార్డెన్ చైల్డ్ నాగరికత విప్లవంగా పేర్కొన్నారనమాట. నెక్స్ట్ అలాగే చూసినట్లయితే ఏంటంటారంటే ఈ యొక్క జిల్లాలో ఈ యొక్క యుగంలో ఏంటంటే ఉపయోగించిన రాళ్ళు ఏంటి అంటే చర్ట్, అలాగే బసాల్ట్. చర్ట్ ఇంకా అలాగే బసాల్ట్ అనమాట. ఇక్కడ రాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, అంటే ఏవేవి ఎక్కడెక్కడ మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చర్ట్ ఇంకోటి బసాల్ట్ అనమాట. అలాగే ఏవైతే ఆ టైంలో ఆయుధాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా తయారు చేసేవారు. దేంతో అంటే డోలమైట్ శిలలతో ఎక్కువగా ఆయుధాలను తయారు చేసేవారంట. ఓకే, నెక్స్ట్ అలాగే ఇందాక చెప్పుకున్నాం రాబర్ట్ బ్రూస్ ఫుట్ రాతి గుడ్డలను ఎక్కడ కనుక్కున్నారు? గుంటూరు జిల్లాలోని వడ్డేవాణి ప్రాంతం వద్ద కనుక్కున్నారని చెప్పేసి చెప్తున్నాం కదా. సో అది నవీన శిలాయుగం. దాంట్లో మళ్ళీ చిత్రలేఖనం ఉంటుంది కదా. ఓకే, ఈ యొక్క చిత్రలేఖనం నెక్స్ట్ అలాగే ఆ యొక్క ప్రాంతాలు చూద్దాం. ఇప్పుడు చిత్రలేఖనం బయటపడ్డ ప్రాంతాలు ఏంటి అంటే చింతగుంట, ఎక్కడ? ప్రకాశం. ఓకే, చింతగుంట ఎక్కడ? ప్రకాశం. నెక్స్ట్ అలాగే వేల్పుల మడుగు అనేది ఎక్కడ? అనంతపురంలో అనమాట. చింతగుంట ప్రకాశం, వేల్పుల మడుగు అనంతపురం, తెనగల అనంతపురంలో 2 ఉన్నాయి, వేల్పుల మడుగు, తెనగల. ఓకే, నెక్స్ట్ అలాగే కర్నూలులోని అథోని జిల్లా. ఓకే, సో ఇవి ఏంటి అంటే చిత్రలేఖనం బయలుపడ్డ ప్రాంతాలు. అయితే కడప జిల్లాలో చింతకుంట ప్రాంతంలో ఏంటంటే విల్లంబులు ధరించినటువంటి మనిషి చిత్రాలు కూడా లభించాయంట. ఓకే, నెక్స్ట్ అలాగే వేల్పుల మడుగు అని చెప్పేసి చెప్తున్నాం కదా, ఆ యొక్క ప్రాంతంలో ఏంటి అంటే మూపురం గల ఎద్దులు ఎదురెదురుగా ఉన్న చిత్రం అనేది ఉందంట. మూపురం గల ఎద్దులు ఎదురెదురుగా ఉన్న చిత్రం ఎక్కడుంది? వేలుపుల మడుగు ప్రాంతంలో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే తెనగల అని చెప్పేసి చెప్పుకున్నాం కదా, తెనగల ప్రాంతంలో ఏంటి అంటే ఎరుపు రంగులో ఉన్న కుక్క, జింక చిత్రాలు అనేవి లభించాయన్నమాట. అంటే ఆ ప్రాంతంలో ఏవి లభించాయి అన్నది చెప్పాము ఇప్పుడు మనం. నెక్స్ట్ అలాగే ఇంకా చూసినట్టయితే కుండల తయారీ అనేది దీంట్లో ఎక్కువ ఇంపార్టెంట్. ఈ యొక్క కుండల తయారీ కూడా నెక్స్ట్ దాటితో పాటు స్థావరాలన్నమాట. సపోజ్ ఏంటి అంటే గుంటూరు జిల్లా చూసుకున్నాం అనుకోండి, గుంటూరు జిల్లాలో అమరావతి, నాగార్జునకొండ, ఉట్నూరు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్లేసెస్. నెక్స్ట్ అలాగే ప్రకాశం జిల్లాలో ఏంటి అంటే కనిగిరి, పూసలపాడు, దర్శి అనేవి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ అలాగే అనంతపురం జిల్లాలోని పాలవాయ, కర్నూలు జిల్లాలో ఏంటంటే పాతపాడు. ఓకే, సో ఇవన్నీ కూడాను. నెక్స్ట్ అలాగే రాబర్ట్ బ్రూస్ ఫుట్ ఎవరైతే ఉన్నారో అతను ఈ యొక్క కర్నూలు జిల్లా పాతపాడులో కుండ పాత్రలు కూడా కనుక్కున్నారని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ 4వది ఏంటి అంటే లోహయుగం, అందుకే చాల్కోలిథిక్ పీరియడ్ అని చెప్పేసి చెప్తాం కదా మనం. ఈ యొక్క చాల్కోలిథిక్ పీరియడ్లో క్రీస్తు పూర్వం 5000 నుంచి 1000 వరకు ఉంటుందంట. దీంట్లో వచ్చేసరికి ఏంటి అంటే రాకు, కంచు మరియు ఇనుము గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే ఈ యొక్క తామ్రశిలా యుగం అని చెప్పేసి చెప్తాం కదా, చాల్కోలిథిక్ పీరియడ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం కదా. దీంట్లో వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఓకే, సో ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి ఏంటి అంటే కర్నూలు జిల్లాలో పాతపాడు మొదలైన చోట్ల ఏంటి అంటే ఈ యొక్క రంగుల కుండలు ఏవైతే ఉంటాయో రంగుల కుండలు అనేవి లభించాయి. అంటే చిత్రాలంకృతి ఓకే మృణ్మయ పాత్రలు అని చెప్పేసి చెప్తా ఉంటారనమాట. అలాగే కృష్ణా జిల్లా కేసరపల్లిలో రాగి పనిముట్లు దొరికాయి. రాగి పనిముట్లు ఎక్కడ దొరికాయి? కృష్ణా జిల్లా కేసరపల్లిలో దొరికాయని చెప్పేసి చెప్తాం. ఇప్పుడు ఇనుపయుగం గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఇనుపయుగం లేదా ఆయోయుగం అని చెప్పేసి చెప్తారు. ఈ యొక్క ఆయోయుగం స్థావరాల్లో ఏంటంటే నాగార్జునకొండ, జొన్నవాడ, బూడిగపల్లి, నాయుడుపల్లి ఇటువంటివి అనేవి ఎక్కువగా ముఖ్యమైనవి అనమాట. నెక్స్ట్ అలాగే ఈ యొక్క సంస్కృతులు ఏవైతే ఉంటాయో ఆంధ్రదేశంలోని గుంటూరు జిల్లాలోని నాగార్జునకొండ వద్ద ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఈ యొక్క యుగంలోనే పట్టణ జీవితం అనేది అతివేగంగా విస్తరించిందంట. పట్టణ జీవితం అనేది వేగంగా విస్తరించిందని చెప్పేసి చెప్తున్నారు. దీంట్లో ముఖ్యమైనది ఏంటి అంటే బృహత్ శిలా సంస్కృతి, అంటే రాక్షస గుళ్ళ సంస్కృతి అనమాట. ఏ విధంగా ఉన్నాయి ఏంటి అన్నది కూడా ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు బృహత్ శిలా యుగం చూద్దాం వద్దాం. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ అనంతపురం జిల్లాలోని తెనగల గ్రామం అని చెప్పేసి చెప్తున్నాం కదా, అక్కడ అనంతపురం జిల్లా తెనగల గ్రామంలో బృహత్ శిలాయుగం నాటి చిత్రాలు అనేవి ఉన్నాయంట. ఓకే, దాంట్లో ఇంకా ఏం చెప్తున్నారు, ఇక్కడ ఈ గుహల్లో బల్లెము, డాలుతో ఉన్నటువంటి మానవాకృతులు గీయబడ్డాయంట. బల్లెము, డాలుతో. ఓకే, అవి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ యొక్క రాక్షస గుళ్ళు లేదా బృహత్ శిలలను ఏమంటారు? ఇంకా మెగాలిత్స్ అని కూడా అంటారు. మెగాలిత్స్. ఓకే, ఈ యొక్క రాక్షస గుళ్ళు అనేవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇవి ఏంటంటున్నాం మనం, ఈ యొక్క నీపయుగానికి చెందినమని చెప్పేసి చెప్తా ఉంటాం కదా, పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఉంటాయి. ఈ సమాధులు ఎక్కువగా ఎక్కడ ఉంటాయని చూసినట్లయితే బ్రహ్మగిరి, గుడివాడ, నాగార్జునకొండ, పత్తిపాడు అటువంటి వాటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయంట. అలాగే ఏలేశ్వరం. ఓకే, ఇక్కడ ఏలేశ్వరం దగ్గర ఏంటి అంటే ఒక సమాధిలో స్త్రీతో పాటు పురుషుని కలేబరాలు కూడా ఉన్న శవపేటిక అనేది దొరికిందంట. ఓకే, స్త్రీ పురుష కలేబరాలు ఎక్కడ దొరికాయి? ఏలేశ్వరం దగ్గర ఒక సమాధి అనమాట. నెక్స్ట్ అలాగే చూసినట్లయితే ఇంకా ఏమంటున్నారు, ఇక్కడ చనిపోయిన వారికి స్మృతికి చిహ్నంగా శిలాస్తంభం అనేది నిలపడం. ఓకే, శిలాస్తంభం అనేది నిలుపుతూ ఉంటారు కదా, సో దాన్ని ఏమంటారంటే మెనిహీర్ అని చెప్పేసి చెప్తారు. ఏమంటారు? మెనిహీర్ అని చెప్పేసి చెప్తారు. అలాగే కృష్ణా జిల్లా రేవరాల ప్రాంతంలో ఇటు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కృష్ణా జిల్లా రేవరాల ప్రాంతంలో ఈ యొక్క మెనిహీర్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయంట. ఈ యొక్క రాక్షస గుళ్ళని ఏంటి అంటే వివిధ ప్రాంతాల్లో ఏ విధంగా పిలుస్తారో ఇప్పుడు చూద్దాం. ఎక్కువగా క్వశ్చన్ దీని నుంచి కూడా అడుగుతూ ఉంటారు. చిత్తూరు జిల్లాలో కురంబర గుళ్ళు అంటారు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు కురంబర. ఓకే, నెక్స్ట్ అలాగే కర్నూలు కడప జిల్లాలో ఏంటంటే పాండవ గుళ్ళు అంటారు. కర్నూలు కడపలో ఏమంటారు? పాండవ గుళ్ళు. అలాగే అనంతపురం జిల్లాలో ఏంటంటే మురివర. ఓకే, అనంతపురం జిల్లాలో మురివర గుళ్ళు అని చెప్పేసి చెప్తారు. చిత్తూరు జిల్లాలో కురంబర, కర్నూలు కడప జిల్లాలో పాండవ గుళ్ళు, అనంతపురం జిల్లాలో మురివర గుళ్ళు అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ అలాగే కూజ ఆకారంలో కూడా కొన్ని సమాధులు బయటపడ్డాయంట. ఏంటవి ఎక్కడ చూసినట్లయితే జొన్నవాడ, నెల్లూరు జిల్లా.
జొన్నవాడ నెల్లూరు జిల్లా అని చెప్పేసి చెప్తున్నాం. నెక్స్ట్ అలాగే ఏంటంటే ఈ యొక్క రాక్షస గుళ్ళు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు లాస్ట్ అనమాట. సో సిస్ట్, డాల్మెను, సార్కోఫోగస్, నెక్స్ట్ అలాగే ఏంటి అంటే మెనిహిరు, రాతివలయ సమాధులు, కుండ సమాధులు, రాతితో తొలిచిన సమాధులు, నెక్స్ట్ అలాగే డెంటోకొనాలజీ అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు మనం ఏంటి అని చూద్దాం. సిస్ట్ ఏం చెప్తుంది? మొదటి రకం సమాధి ఆకారం అంటే ఏంటి అంటే ఈ యొక్క బండరాలు ఏవైతే ఉంటాయో గ్రానైట్తో శవపేటగా తయారు చేసి దాన్ని భూమిలో పాత పెడతారంట. మళ్ళీ ఏం చెప్తున్నారు ఇక్కడ, ఆ యొక్క రాయికి పైన వేసిన రాయికి ఏం చేస్తారంటే ఒక రంధ్రం కూడా ఉంటుందంట. ఎందుకంటే శవానికి ప్రాణం వచ్చి శ్వాస తీసుకుంటుందేమో అని వారి యొక్క నమ్మకం అనమాట. అయితే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సమాధులు వైజాగ్లో తప్ప అన్ని ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఎక్కడ లేవు? వైజాగ్లో లేవు. సిస్ట్ అనేది ఎక్కడ? వైజాగ్లో లేదు. ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి? పొంగనూరు. ఎక్కడ ఉన్నాయి? పొంగనూరు, చిత్తూరులో ఎక్కువగా ఉన్నాయన్నమాట. సిస్ట్ అనేది వైజాగ్లో లేవు, భూమి లోపల ఉంటాయి, పొంగనూరులో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ అలాగే డాల్మెన్ అంటే డాబా పైన. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే దీన్ని భూమిలో పోడ్చరు. ఎలా ఉంచుతారు? భూమిపైనే ఉంచుతారంట. ఎక్కడ ఉంచుతారు? భూమిపైనే ఉంచుతారు కాబట్టి డాబా పైన డాల్మెన్. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే దానిపైన బండరాలను ఎక్కువగా కప్పుతూ ఉంటారని చెప్పేసి చెప్తూ ఉంటారు. దీంట్లో ఎక్కువగా ఉంటాయంటే కృష్ణ, గోదావరి అని చెప్పేసి చెప్తాం కదా. గోదావరిలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి కూడా. ఓకే, కృష్ణ, గోదావరి, అలాగే చిత్తూరు, గుంటూరు, కడప. చిత్తూరు, గుంటూరు, కడపలో వచ్చేసరికి మళ్ళీ ఏంటి? ఒంటిమిట్ట. ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒంటిమిట్ట జిల్లాలో ఎక్కువగా ఉంటాయంట. నెక్స్ట్ అలాగే సార్కోఫోగస్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క మట్టి శవపేటికలను సార్కోఫోగస్ అంటారట. మట్టి శవపేటికలను ఏమంటారు? సార్కోఫోగస్ అంటారు. అయితే ఏంటి అంటే కాల్చిన బంకమట్టి టెర్రకోట తయారు చేసినటువంటి శవపేటిక. కాల్చిన బంకమట్టితో అంటే టెర్రకోట అన్న కాల్చిన బంకమట్టి అని ఒకటి అనమాట. దాంతో తయారు చేసే శవపేటిక అనమాట ఇది. సో ఇందులో ఎలా చేస్తారంటే కాల్చిన శవం అస్థికలు వాటితో పాటు శవం రెండు వేరువేరుగా కూర్చోపెడతారని చెప్పేసి చెప్తా ఉంటారు. ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయంటే కర్నూలు జిల్లా ఉందనుకోండి. కర్నూలు జిల్లాలో శంఖవరం గ్రామంలో గొర్రె ఆకారంలో ఈ సమాధులు కనిపిస్తూ ఉంటాయంట. గొర్రె ఆకారంలో కర్నూలు జిల్లాలో, శంఖవరం గ్రామంలో. అలాగే కృష్ణా జిల్లాలో తిన్నేరులో ఈ సమాధులు ఎక్కువగా బయలుపడ్డాయని చెప్పేసి చెప్తారు. ఇక్కడ కృష్ణా జిల్లా అనమాట, తిన్నేరులో. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మెనిహేర్ అని చెప్పేసి చెప్తాం కదా. సో ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ఆల్రెడీ ఇంతకుముందే డిస్కస్ చేసాం. రాక్షసులలో చనిపోయిన వారి స్మృతికి చిహ్నంగా శిలాస్తంభాలు నిలుపుతారని చెప్పేసి చెప్పుకున్నాం కదా. శిలాస్తంభాలు. ఓకే, అయితే ఇలాంటివి ఎక్కడ ఉంటాయని చూసినట్లయితే కృష్ణా జిల్లాలో రెవరాల, కళ్యాణదుర్గము, అనంతపురంలో అనమాట. ఓకేనా, కృష్ణా జిల్లాలో రెవరాలలో ఉంటుంది, అనంతపురంలో ఏంటంటే కళ్యాణదుర్గంలో కూడా ఉంటాయన్నమాట. ఇవి ఎక్కువ కూడాను. అలాగే రాతివలయ సమాధులు ఏంటి అంటే అనేక వస్తువులను అంటే చనిపోయిన మృతదేహంతో పాటు అనేక వస్తువులను ప్రాణం చేస్తూ ఉంటారు. అది ఎక్కడ ఉంటాయంటే ఎక్కువ చూసినట్లయితే తాడిపత్రిలో ఉంటాయన్నమాట. అలాగే కుండ సమాధులు ఏంటి అంటే తమిళనాడులో ఉంటాయి. రాతితో తొలిచిన సమాధులు ఏంటి అంటే ఎక్కువగాను కేరళలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో చూసామనుకోండి జొన్నవాడ గ్రామం. ఎక్కువగా రాతితో తొలిచిన వస్తు సమాధులు చూసినట్లయితే ఎక్కడ ఉంటాయి? కేరళలో ఎక్కువ కనిపించాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో జొన్నవాడ గ్రామంలో ఎక్కువగా ఉంటాయంట. అలాగే డెంటోకొనాలజీ అంటే ఏంటి? సపోజ్ ఏంటి అంటే ఒక బాగా వయసున్న చెట్టు కాండం తీసుకున్నాం అనుకో. ఆ కాండంలో ఏంటంటే గుండ్రని వలయాలు ఉంటాయి కదా. సో ఆ వలయాల ఆధారంగా ఏంటి అంటే కాలం చెప్పే పద్ధతి అనమాట. ఓకే, కాలం చెప్పే పద్ధతి ఏంటంటే దాన్ని బట్టి దాని వయసును నిర్ధారిస్తూ ఉంటారంట. ఇది మనకి ఏంటి అంటే డెంటోకొనాలజీ. సో ఇది మనకి ఏంటి అంటే పూర్వ చరిత్ర, అలాగే ప్రాంతాల్లో బయలుపడిన చిత్రాల్లో బయలుపడినటువంటి ఏవైతే ఉంటాయో సమాధులు ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం కదా. మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మనం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.